నా పేరు నాగయ్య. నేను హైదరాబాద్లో రైల్వే ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో చూశాను, బుధవారపేటలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను చూశాను. హైదరాబాద్లో ఉంటూ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను చూసినప్పుడు ఎంత ఆనందం వచ్చిందంటే, నేను 1985లో అంబేద్కర్ జయంతి రోజు ఒక 10 ఆటోలో ఇదే రోడ్లో తీసుకెళ్ళిపోయి అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా 1985 అంటే 40 ఇయర్స్ బ్యాక్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక 50 మందిని తీసుకొని వచ్చేసి అంబేద్కర్ జయంతి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. అంటే నా కళలు అనేవి ఈ బుధవారపేటలో కూడా ఎప్పుడు అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటారు, అంబేద్కర్ గారి ఆశయాలను ఎప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఎప్పుడు వాళ్ళు అభివృద్ధి ప్రథంలోకి వస్తారో అని చెప్పేసి ఆ రోజు ఆశించాను. అది లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్లో చూసి చాలా సంతోషం వేసి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు కంపల్సరిగా నేను బుధవారపేటలో ఈ జయంతి ఉత్సవాలకు అటెండ్ కావాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చాను. జోహార్ జోహార్. అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో, ఆయన స్త్రీ పక్షపాతి. అంటే స్త్రీలకు సమాన హక్కు ఇవ్వాలి. భారత స్త్రీకి, దళిత స్త్రీకి కాదు, ఇక్కడ అండర్లైన్, భారత స్త్రీకి పుట్టిన ప్రతి భారత స్త్రీకి సమానమైన హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఆయన పార్లమెంట్లో పోరాడి ఆ పోరాటానికి మద్దతుగా అప్పుడున్నటువంటి ప్రభుత్వము సహకరించకపోవడం వల్ల ఆయన న్యాయశాఖ మంత్రికి పదవికి రాజీనామా చేసినటువంటి స్త్రీ పక్షపాతి. ఆయనను ప్రతి భారత స్త్రీ ఆయనను గుర్తించుకొని ఆయన జన్మదినాన్ని ఘనంగా జరపాల్సిన అవసరం ఉంది. మీరు చిన్నపిల్లలు అందరూ కూడా ఉన్నారు. మీరు చదువుకొని కొన్ని రోజుల తర్వాత 10th క్లాస్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతుంది, బీఈడీ అయిపోతుంది, ఇంజనీరింగ్ మెడిసిన్ అయిపోతారు. మీలో ఇప్పుడే కంపారిజన్ ఉండాలి. మీలో చదువులో కంపారిజన్, మీరు చదువులో కంపారిజన్ ఉన్నప్పుడే మీరు పైకి వస్తారు. ఒక్కొక్క మార్కు కూడా మీలో కంపారిజన్ ఉండి మీరు చదువుకున్నప్పుడే మీరు పైకి వచ్చేసి మీరు మీ కాళ్ళ మీద నిలబడగలిగి మీరు అంబేద్కర్ గారి చెప్పినటువంటి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించి ఈ అట్టడుగు బడుగు బలహీన జాతికి మీరు సహాయం చేయగలుగుతారు. మీరు చదువుకే ప్రాధాన్యత ఇవ్వాలి. చదువు తర్వాతనే ఏదైనా కానీ. చదువు ఫస్ట్, చదువు పోరాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.